బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. లాయర్ అతనికి నోటీస్ పంపారు. అసెంబ్లీకి రాకుండా ఉన్నటువంటి ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఆయన నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు ఉలిక్కిపాటు గురవుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్కు నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత అలాగే గజ్వేల్ ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా కేసీఆర్ ఇక త్వరలోనే జనాల ముందుకు రాబోతున్నారంటూ ప్రణాళికలు రూపొందించబోతున్నటువంటి ఈ తరుణంలో ఆయన అసెంబ్లీకి రావట్లేదంటూ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ పిటిషన్ వేయడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది. కేసీఆర్పై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యే కేసీఆర్ పదవికి అనర్హుడంటూ లాయర్ చెప్తున్నారు. అపోజిషన్ లీడర్గా కేసీఆర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదంటూ నోటీసుల సారాంశం. అలాగే ఇక కేసీఆర్కు లీగల్ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జనం ముందుకు వస్తారని ఇటీవలే ప్రకటించారు. భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నాయి గులాబీ శ్రేణులు. సభపై లీగల్ నోటీసుల ప్రభావం ఉండబోతుందని బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపడంపై ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. రైట్, మా కొలీగ్ విజయ్ జన్ అవుతారు. విజయ్, బీఆర్ఎస్ అధినేత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ లీగల్ నోటీసులు పంపింది ఎవరు? ఆ నోటీసుల సారాంశం ఏంటి? ఎస్ రామదాస్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి అయితే బిగ్ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీకి గైర్ హాజరవుతున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీస్ అయితే పంపిందనే చెప్పుకోవాలి. అయితే ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది బాదూరి శ్రీనివాసరెడ్డి ఈ నోటీస్ అయితే కేసీఆర్ కు పంపారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ అయితే కోరారు. ఈ నేపథ్యంలోనే నోటీసులు కూడా ఆయనకు పంపించినట్లుగా తెలుస్తా ఉంది. అపోజిషన్ లీడర్ గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని కేసీఆర్ కు సభలో సభ్యునిగా కొనసాగేటువంటి అర్హత లేదని చెప్పేసి కూడా ఈ నోటీసుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో కేసీఆర్ పోరాటం చేయాలని చెప్పేసి కూడా విజయ్ పాల్ అయితే సూచించారు. లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. లేదంటే అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తారు. కేసీఆర్ కు స్పీకర్ సమన్లు జారీ చేసి వివరణ కోరాలని చెప్పేసి కూడా విజయ్ పాల్ అయితే స్పీకర్ ని కోరారు. అలాగే కేసీఆర్ సభకు హాజరు కాకపోవడం అంటే రైతుల గొంతు నొక్కడమేనని చెప్పేసి కూడా స్పష్టమైతే చేశారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించారు. 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన అయితే సాగించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఎన్నికల తర్వాత కాలు జారి పడ్డటువంటి కేసీఆర్ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆయన తుంటి ఎముకకు కూడా ఒక సర్జరీ జరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ అసెంబ్లీకి అయితే ఈ 14 నెలల్లో కూడా రాలేదు. ఒకేసారి సభకైతే హాజరయ్యారు. ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కేసీఆర్ ను ప్రజల్లోకి రావాలని చెప్పేసి కూడా పలువురు కోరుతా ఉండగా అసెంబ్లీకి రావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అయితే పదే కోరుతా ఉన్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా వచ్చి అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొంటే నేను అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఖచ్చితంగా లెక్క చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అయితే మరోవైపు కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలపైన నిలదీసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. ఈ నెలలోనే ఫిబ్రవరిలోనే గజ్వేల్లో ఆయన నియోజకవర్గంలోనే కేసీఆర్ నియోజకవర్గంలోనే 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించేందుకైతే ఇక సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున సభకు అన్ని రకాల అనువైన స్థలాన్ని కూడా గుర్తించిన తర్వాత ఆ ఏర్పాట్లు, జనం తరలింపు, ప్రజలను ప్రభావితం చేసేలా కూడా ఈ యొక్క అంశాల పైన ప్రస్తావించాలన్నటువంటి దానిపైన కూడా కేసీఆర్ అయితే పార్టీ నేతలతో చర్చించి పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో లీగల్ నోటీస్ పార్టీలో తీవ్ర చర్చకైతే దారితీస్తుందని చెప్పాలి రామదాస్. మరోపక్క ఈ సభ ఏదైతే ఉందో సభని
కొద్ది రోజుల్లో నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ అయితే బిఆర్ఎస్ లో ముఖ్య నేతలకు అలాగే లీగల్ టీం కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో ఈ యొక్క లీగల్ నోటీస్ అందడం అయితే కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. రైట్, మొత్తం మీద కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపారు. ఫార్మర్స్ అసోసియేషన్ తరపున లాయర్ శ్రీనివాస్ రెడ్డి నోటీస్ పంపారు. కేసీఆర్ సభకు హాజరు కానందున ఆయనని అనర్హుడిగా ప్రకటించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్తున్నారు. అపోజిషన్ లీడర్గా కూడా కేసీఆర్ ఫెయిల్ అయ్యారంటూ ఈ నోటీసుల సారాంశం. రైట్, మనతో జాయిన్ అవుతున్నారు బాదూరి శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్. ఫార్మర్స్ తరపున ఆయన కేసీఆర్కు ఈ నోటీసులు పంపించారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. రైట్, ఎస్, శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి నోటీసుల సారాంశం ఏంటి? అసలు నోటీసులు ఎందుకు పంపాల్సి వచ్చింది? ముఖ్యంగా ఈ ఫార్మర్స్ అసోసియేషన్ తరపున ఎలాంటి ఫిర్యాదు, అంటే ఎట్లాంటి ఫిర్యాదు నేపథ్యంలో ఈ నోటీసులు పంపాల్సి వచ్చింది? అసలు అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తున్నాయి? మీరు ఈ నోటీస్ పంపడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అంటే మా దగ్గరికి, మా లా ఫర్మ్కి జనరల్ సెక్రటరీ విజయపాల్ రెడ్డి గారు, ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ, మా దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆల్మోస్ట్ వారు అపాయింట్ అయిన దగ్గర నుంచి, అంటే ఎప్పుడు దగ్గర డిసెంబర్ 2023లో వారికి అపాయింటింగ్ అథారిటీ ఎవరు? స్పీకర్, హానరబుల్ స్పీకర్. వారు ఆ రోజు 38 మంది ఉన్న బీఆర్ఎస్కి లెటర్ రాస్తే బీఆర్ఎస్ వాళ్ళు మా లీడర్ని ఎన్నుకొని, ఫ్లోర్ లీడర్ ప్లస్ ఈజ్ అవర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు. కానీ వారు ఇప్పటిదానికి ఎప్పుడు గత 13-14 నెలల నుంచి రాలేదండి అని మా దృష్టికి తీసుకొచ్చి దీన్ని ఏం చేద్దాము అంటే, ఫస్ట్ హైకోర్టుకి వెళ్దామా అంటే, లేదు మనం నోటీస్ ఇద్దాము ఫస్ట్, ఎందుకంటే ఇట్స్ ఏ ఫెయిర్ అండ్ జస్టిస్ అంటాము. సో లెట్స్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ద పీపుల్ like leader of opposition and also the honorable speaker and the leader of the house who is our honorable chief minister Revanth Reddy garu, plus Dr. The Narsimha Charyulu, who is the secretary general of the Telangana legislative assembly, plus working president KT Ramarao garki BRS tarpuna, malli leader deputy leader of the house Batti Vikramarka garki మేము ఈ నిన్న నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఈమెయిల్ ద్వారా చేశాము, వాళ్ళ వాట్సాప్ పంపించాము, ప్లస్ స్పీడ్ పోస్ట్ లో కూడా పంపించాము. వీ హ్యావ్ టు సీ ద రెస్పాన్స్. అంటే ఈ నోటీసులు ఎంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా ఒక సభ్యుడు అసెంబ్లీకి హాజరు కావాలా వద్దా అనేది ఆయన విచక్షణ బట్టి ఉంటుందా, లేదా ఖచ్చితంగా నిబంధనలు ఏం చెప్తున్నాయి? అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాల్సిందేనా? అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నోటీసులు పంపాల్సి వచ్చింది? అంటే లీగల్గా ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ? అదే అంటే ఇప్పుడు కేసీఆర్ గారు నాట్ ఓన్లీ యాజ్ హిజ్ గజ్వేల్ ఎమ్మెల్యే కాదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అదొక రాజ్యాంగ పదవి. దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మేము డీటెయిల్గా స్టడీ చేశాము. ఏది మన తెలంగాణ రూల్ బుక్ ప్లస్ పార్లమెంటరీ వ్యవస్థలో లీడర్ ఆఫ్ ద హౌస్ ది అపోజిషన్ రోలు, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ స్టడీ చేసినాక సుదీర్ఘంగా 6 పేజీల మేము లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మీరు చూస్తే మనది కొత్త రాష్ట్రం తెలంగాణ అనేది, కొత్తగా ఆవిర్భావమైన రాష్ట్రము. అందులో ఫస్ట్ అపోజిషన్ లీడరు జానారెడ్డి గారు ఉన్నారు. వారు సుదీర్ఘంగా ఉన్నారు. ఆల్ ఈజ్ టిల్ కేసీఆర్ గారు అసెంబ్లీని డిజాల్వ్ చేసిన దానిక 4 సంవత్సరాల 135 రోజులు ఉన్నారు వాళ్ళు. ఇది 1 జూన్ 2014 3 జూన్ 2014 నుంచి 6 సెప్టెంబర్ 2018 ఇలా అసెంబ్లీ డిజాల్వ్డ్. ఓవరాల్ గా 4 సంవత్సరాల 95 రోజులు వారు ఉన్నారు. వారి తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగినాక సెకండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభగా మల్లు భట్టి విక్రమార్క గారు 20 జనవరి నుంచి 2019 నుంచి 6 జూన్ 2019 అంటే 139 రోజులు ఉన్నారు. ఎందుకు అంటే దాని తర్వాత వీళ్ళు 22 మంది మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఇందులోకి విలీనం అయిపోయారు. ఏది వీళ్ళ కాబట్టి అప్పుడు ఈయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ రోల్ తీసేశారు. 22లో 2/3 బీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. Yes. ఆ రోజు నుంచి వేకెన్సీ ఉన్నది. ఇప్పుడు నేను అడిగేది ఏంటిది అంటే, మేము మా క్లయింట్ అడిగేది ఏంటి అంటే, ఇప్పుడు వీరు బాధ్యత తీసుకున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు భారత రాష్ట్ర సమితి తరఫున ప్లస్ అదర్ అపోజిషన్స్, అంటే అదర్ అపోజిషన్స్ వాళ్ళు కూడా ఈయనకే మద్దతు తెలిపారు, మా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటారు అని. అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరఫున ఇతను ఫ్లోర్ మీద కోఆర్డినేట్ చేసి ప్రజల సమస్యలు, అది కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా చేయాలి. ఈ రైతులు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే 60 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళ గొంతు ఎవరెత్తాలి? ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏమైనా అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ గోస్ అండ్ వీళ్ళ వాయిస్ ని వినిపించేది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో వీరు రాకుంటే రైట్. బట్ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు అంటే వ్యక్తిగత కారణాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కొన్ని మినహాయింపులు ఏమైనా ఛాన్స్ లేదా? అంటే ఒక సభ్యుడిగా అపోజిషన్ లీడర్ అయినప్పటికీ ఆయన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్. సో ఆ రకంగా ఒక అసెంబ్లీ సభ్యుడు అయి ఉండి ఆయన గతంలో స్పీకర్ కూడా చెప్పారు, ప్రమాణ స్వీకారం వచ్చి చేసి వెళ్ళారు, తర్వాత ఆయనకి ఆపరేషన్ జరిగింది, రకరకాల ఆరోగ్య సమస్యలు అంటూ ఇలా కొన్ని కారణాలు చెప్పుకొచ్చాడు. కానీ కొంత కాల పరిమితి అంటే ఏమైనా ఉంటుందా? ఇన్ని రోజుల్లోగా రావాలి ఖచ్చితంగా, లేదంటే దీన్ని మనం లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు అనే ఆ కోణంలో ఏమైనా మీరు అప్రోచ్ అయ్యారా? ఎట్లా? మేము లీగల్ రీసెర్చ్ చేశాము. ద పొజిషన్ ఆఫ్ లా అంటాము, కన్వెన్షన్స్ అంటాము, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ చూశాము. ప్లస్ ఇంటర్నేషనల్ జూరిస్ప్రుడెన్స్, విదేశాలలో కూడా వేరే మనలాంటి డెమోక్రటిక్ కంట్రీస్ లో ఏమి జరుగుతుంది, లీడర్ ఆఫ్ అపోజిషన్ వారు ఆరోగ్యరీత్యా బాగాలేకుంటే ఎట్లా, లేకుంటే వారు ఏమన్నా ఇప్పుడు కొన్నిసార్లు మన దగ్గరనే చూద్దాము. ఎన్టీ రామారావు గారు అప్పుడు రానన్నారు, పక్కన మన చంద్రబాబు గారు రానని చెప్పారు, ఇప్పుడు జగన్ వస్తలేడు. సో అవి వేరు. ఇప్పుడు జగన్ ఈజ్ నాట్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్. అక్కడ ఆయన ఇంకా కొట్లాడిండు, నాకు 11 సీట్లే ఉన్నాయి 175లో, అంటే టెక్నికల్ గా 18 సీట్లు ఉండాలి, 11 ఉన్నాయి, అయినా కానీ నాకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కావాలని చెప్పి ఆయన కేసు వేశాడు హైకోర్టులో. ఇప్పుడు నడుస్తుంది ఏపీ హైకోర్టులో. మనకేమో ఇక్కడ పిలిచి మీకు పదవి ఇస్తే మీరు ఎందుకు వస్తలేరు? కనీసం మీరు లీగల్ నోటీస్ కన్నా చెప్పాలి. ఇప్పుడు మా క్లయింట్ కన్నా చెప్పాలి. మేము అదే అడిగాము కింద, మీరు రాకపోవడానికి మాకు అన్యాయం జరుగుతుంది, కానీ మీకు రాకపోవడానికి ఏం కారణాలు ఉన్నాయో చెప్పండి ప్రజలకి. నా ఆరోగ్యం బాగాలేదా, లేకుంటే నేను తెలంగాణ ప్రజల మీద అలిగానా, లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకున్నామా, ఏంటిది? మీరు చెప్పకుండా 6 నెలలకు ఒకసారి నేను బయటకు వస్తాను అంటారు. ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు బాగానే తిరిగారు. మీరు చూస్తే వారు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మంచిగానే తిరిగారు. మళ్ళీ ఇప్పుడు రేపు గ్రామీణ వ్యవస్థలో పంచాయతీ వార్డు మెంబర్లు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని నేను మళ్ళీ బయటకు వస్తా అంటాడు. సరే, నీ పార్టీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక సభ్యుడు నాకు నచ్చినప్పుడు నాకు నచ్చినప్పుడు వస్తాను, లేదంటే నాకు సహకరించిన మనస్సు కానీ శరీరం కానీ సహకరించినప్పుడే వస్తాను, నాకు బుద్ధి పుట్టినప్పుడే వస్తాను, లేదంటే లేదు అంటే కుదరదా? ఆ రకమైనటువంటి వెసులుబాటు లేవా? లేదు. దెన్ ఇఫ్ ఈజ్ ద సిక్ పర్సన్, ఇఫ్ ఈజ్ అనేబుల్ టు కమ్ బికాస్ ఆఫ్ హిజ్ ఇల్ హెల్త్, అప్పుడు పార్టీ ఇంకొని పెట్టాలి. అంతేగాని చెప్పి మీరు నేను రాను అంటే ఆ పొజిషన్ వేకెంట్ చేస్తే మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు. తెలంగాణ వేరే వాళ్ళకి అప్పగించవచ్చా అట్లా? అందుకనే నేను కేటీఆర్ గారికి పంపించాను. సరే, వారు ఇప్పుడు మనకి ఫామ్ హౌస్ నుంచి విజువల్స్ వస్తలేవు, ఆయనకి ఆరోగ్యం ఎట్లుంది, బెడ్ రిడన్ అయ్యాడా ఏంటి అని చెప్పి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పంపించాను. చూడండి మీరు మేము సరే మీ నాయన గారా లేకుంటే మీ ప్రెసిడెంట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్, ఐ డోంట్ నో వెదర్ హీ ట్రీట్స్ హిమ్ కేసీఆర్ గారిని తండ్రి కొడుకుల బంధమా, లేకుంటే అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఈ లీగల్ నోటీస్ తీసుకొని చర్చించండి అని వారిని కూడా మేము పార్టీ చేశాము. ప్లస్ మేము స్పీకర్ని అడిగేది ఏంటంటే మీరు సమ్మన్ చేయండి. యూ సమ్మన్ ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ లీగల్ నోటీస్, ప్లీజ్ సమ్మన్ కేసీఆర్. If KCR is not coming, please summon the leader, that BRS working president. Take his statement. ఎందుకు వస్తలేడు, ఏంటిది? మీరు అన్నట్టు ఆరోగ్య రీత్యా, లేకుంటే ఆయన అలిగాడా, లేకుంటే రాజకీయం నుంచి సన్యాసం పుచ్చుకున్నాడా, ఏంటిది చెప్పండి. ఆ వేకెంట్ లేదు, అదర్వైజ్ we will declare it as a vacant and we will offer it to somebody. That is the prerogative of the speaker.
సో ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఒకవేళ మీ క్లయింట్ తరపున మీరు పంపించిన నోటీస్ కనుక ఆయనకు చేరలేదు అని సమాధానం చెప్తే కనుక, లేదంటే ఆయన నోటీస్ను స్వీకరించకపోతే కనుక, ఎందుకంటే మొన్న కూడా మధ్య కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆయన పెద్దగా చాలా తేలిగ్గా తీసుకున్నారు, పెద్దగా వాటిని పట్టించుకున్న దాఖలాలు కనబడలేదు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఆయన సభ్యత్వానికి సంబంధించి అనర్హత వేటు వేయాలంటే ఏకంగా ఆయన ఛాలెంజ్ చేయడం, ఆయనకు నోటీసులు పంపడం, ఇవన్నీ ఆయన పెద్ద తేలిగ్గా కొట్టిపారేచ్చే అంశాలుగా మనం ఎందుకు భావించకూడదని ఇక్కడ ఒపీనియన్. సో ఏం చెప్తా దీన్ని? లేదు లేదు, ఇప్పుడు మా పోరాటము కేసీఆర్ మీద కాదు, బీఆర్ఎస్ మీద కాదు. మా 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 లీగల్ ఇష్యూ ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే దాంట్లో ఒక పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ ప్రజల వైపు గొంతు వినిపించాలి. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు రైతుల ఫెడరేషను, వాళ్ళు దగ్గర 60 లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో వినిపించాలి అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ ద రైట్ పర్సన్. సరే, ప్రభుత్వం వైపు కూడా వీళ్ళు అర్జీలు పెడతారు, కానీ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎవరు చేస్తారు అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషనే చేస్తారు. వారు కరెక్ట్గా ఇంటర్వ్యూన్ కావాలి ప్రొసీడింగ్స్ లో. వీళ్ళు అర్జీ పెట్టుకుంటే చెప్పాలి. ఇవన్నీ ఉన్నారు కాబట్టి వారు వచ్చి అసెంబ్లీలో వారి ఛాంబర్లో కూర్చుంటే మనకి ఇలాంటి ఎన్నో వర్గాలకి వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ పదవులు తీసుకొని నేను ఫామ్ హౌస్ లో ఉంటాను, నాకు అవసరం ఉన్నప్పుడే వస్తాను, లేకుంటే నా పార్టీని బతికించుకోవడానికి ఎలక్షన్ టు ఎలక్షన్ మధ్య క్యాన్వాసింగ్ చేసుకుంటా అంటే అది కాదు. దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. మన రాజ్యాంగం మీరు 6 పేజీల నోటీసులు పంపినట్టుగా మాకు అర్థమవుతుంది. సో ప్రధానంగా ఏ అంశాలను మీరు కోట్ చేశారు? ఏది హైలైట్ చేశారో 6 పేజీల్లో ముఖ్యమైన ప్రధానమైన అంశాలు ఏమంటే ఏం చెప్తారు? మీరు చూడండి, పాయింట్ నెంబర్ 1కి వస్తే, పాయింట్ నెంబర్ 5 పేరా 5కి వస్తే, మేము ఇంజస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మెయిన్ రోల్ ఈస్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే and hold them accountable to the public. The role of leader of opposition in assembly is basically to check the excesses of the ruling party. Leader of opposition party has a major role and must act to discourage the party in power from acting against the interest of the state and the common man. ఇది క్లుప్తంగా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ చేయవలసింది. వారు లేని పక్షంలో ఈ పారాగ్రాఫ్ 5 ఎవరు రాసింది ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? ఇప్పుడు ఎవరు చేస్తారు? డిప్యూటీ లీడర్ కూడా లేరు వాళ్ళకి. కేసీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ మా టార్గెట్ కాదు. అల్టిమేట్ గా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి ఆ బాధ్యతకు న్యాయం చేయాలి. ఆ బాధ్యత తీసుకొని ప్రజల పక్షాన లేదా రైతుల పక్షాన ఇంకేదైనా సమస్యలు ఉంటే వాళ్ళందరి పక్షాన అసెంబ్లీలో మాట్లాడే ఒక గొంతు కావాలి అనేది మీ ఉద్దేశమా ఈ నోటీసుల ద్వారా? అవునండి. ఇప్పుడు లేకుంటే మేము 11వ నెంబర్ పారాగ్రాఫ్ ఏం రాశామంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అబ్సెన్స్ ఈజ్ విత్ ద ఇంటెంట్ ఆఫ్ సప్రెసింగ్ ద వాయిస్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ ఫార్మర్స్. అంటే వారు కుట్రపూరితంగా కావాలని చెప్పి వారి బాధ్యతలు నెరవేర్చకుండా తెలంగాణ గొంతుని అసెంబ్లీలో వినిపించకుండా ఒక ప్రభుత్వానికి తొత్తుగా పనిచేసిందని అనుకోవాల్సి వస్తుంది. అర్థమైందా అండి? ఇప్పుడు అంటే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తొత్తుగా అయిపోయింది అనుకోవాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వాన్ని ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారనేది మీ భావన? అవును, అంతే. ఇప్పుడు మేము కోర్టులో వాదించినప్పుడు మాకు న్యాయం జరగాలి అంటే అవతల జడ్జి ముందర అవతల వాడు వాదన వినిపించకుండా నా వాదన విని జడ్జి నాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తాడు. సో హీ హాస్ బీన్ సోల్డ్ టు కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది ఈ రైతులకి. రేపు ఇదే సమాజంలోకి వెళ్తుంది. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టిండు, కాంగ్రెస్ పార్టీలో సస్తాడేమో అని పెట్టింది బీఆర్ఎస్ పెట్టుకుండు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు అని నా దగ్గరకు వచ్చిన క్లయింట్ చెప్తున్నాడు. రైట్, మీరేమో ఇలా చెప్తున్నారు, మీ క్లయింట్ చెప్తున్న అంశాలను బట్టి మీరు నోటీసులు చెప్తున్నారు. కాదు, ఇది ఒకవేళ పొలిటికల్ టర్న్ ఏమైనా తీసుకోవచ్చా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఇచ్చే నోటీసుల ద్వారా దీని మీద ఏదో రాజకీయపూరితమైనటువంటి కుట్ర ఉంది, అధికార పక్షము ఇంకేదన్నా వేరే పార్టీ మీ క్లయింట్ను వెనుకుండి నడిపించింది అంటే మీరేం చెప్తారు దానికి? ఏం లేదండి, సింపుల్ చెప్తాను. ఇవాళ తెలంగాణ రాజకీయాలలో సీనియర్ మోస్ట్ ఎవరు అంటే అవునన్నా కాదన్నా కేసీఆర్ గారే. వారి మీద నాకు గౌరవం ఉంది.
ఎందుకంటే మీరు చూడండి, సుదీర్ఘంగా వారు 82 నుంచి రాజకీయాలు ఉన్నారు. అప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు. సరే, దాని తర్వాత ఫస్ట్ వారు చైర్మన్ రాఘవాపురము ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీలో సిద్దిపేటకి 1982లో ప్రజా జీవితంలోకి వచ్చారు. అంటే దగ్గర దగ్గర 45 ఇయర్స్ అవుతుంది వారు ప్రజా జీవితంలో. అంత సీనియర్ ఎవరు లేరు. రెండోది, వారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పటి నుంచి 1985 నుంచి. మళ్ళీ స్టేట్ మినిస్టర్కి ఎప్పుడు చేశారు? 86, 87, 88 అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్. తర్వాత డిప్యూటీ స్పీకర్ చేశారు. తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ చైర్మన్ కమిటీ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్, మళ్ళీ తర్వాత మెంబర్ కమిటీ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్. తర్వాత మళ్ళీ వారు పార్టీ పెట్టి మళ్ళీ 2004 నుంచి ఎంపీ అయ్యారు. అంటే అక్కడ దేశ రాజకీయాల్లో కూడా అనుభవం ఉంది. 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ 2004, 2009 ఎంపీ ఉన్నారు. ప్లస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు. అక్కడ కూడా మరి పార్లమెంటరీ వ్యవస్థలో యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తో ఉన్నప్పుడు, దాని తర్వాత కూడా మెంబర్ రూల్స్ కమిటీ 2009, మెంబర్ స్టాండింగ్ కమిటీ ఫర్ ఎనర్జీ 2009. తర్వాత మొదటి ముఖ్యమంత్రి తెలంగాణకి సుదీర్ఘంగా దగ్గర 10 సంవత్సరాలు పనిచేశారు. ఇంత అనుభవం పెట్టుకొని ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్, చాలా దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. అనేక పదవులు ఆయన నిర్వర్తించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, పార్లమెంటేరియన్ గా, అలాగే అసెంబ్లీలో పనిచేశారు. ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసిన అనుభవం అంత బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ మీరు పంపే నోటీసుల వల్ల ఎలాంటి ప్రభావం చూపబోతుంది అంటే, ఇప్పుడు కేసీఆర్కు మీరు ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా పూర్తిగా తన బాధ్యతలు విస్మరించారనేది మీ క్లయింట్ వాదన అయితే కనుక, మీరు పంపే నోటీసుల ద్వారా ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం అనుకోవచ్చు? మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు పదవి వారు తీసుకున్నారు. ఇప్పుడు స్పీకర్ గారు నెంబర్ స్ట్రెంత్ చూసి ఆ రోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే అందరూ ఓత్ తీసుకున్నాక వీరికి లెటర్ రాశారు బీఆర్ఎస్ కి. వాళ్ళు సరేనండి, మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి తీసుకుంటాము ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, అండ్ మా ప్రెసిడెంట్ గద్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారిని నామినేట్ చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి ఇచ్చింది లెటరు. తద్వారా అపాయింట్మెంట్ అయ్యారు. కానీ బాధ్యత నెరవేర్చకుండా పదవిని తీసుకొని, పదవి వచ్చే జీతం భత్యాలని, దానికి వచ్చే ఒక క్యాబినెట్ హోదాని మరియు మిగిలిన అదర్ బెనిఫిట్స్ ని తీసుకుంటే, పదవి మీరు డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ నెరవేర్చకుంటే ప్రతి పౌరుడు ప్రశ్నిస్తాడు. నాకు క్లయింటే కాదు, ప్రతి పౌరుడు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే మనం ట్యాక్స్ పేయర్స్ నుంచి కట్టే డబ్బులు, వాళ్ళ ఇంటి డబ్బులు కాదు, వాళ్ళ ఇంటి వ్యవహారం కాదు ఇది. తెలంగాణకి సంబంధించిన నిన్ననే కులగణన చేస్తే చెప్పారు కదా, దగ్గర 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ప్రతి పౌరుడు ప్రశ్నించవచ్చు. ఇవాళ వీరు మా లీగల్ నోటీస్ తీసుకున్నాక కేసీఆర్ గారు, నేనైతే అనుకునేది వాళ్ళ విజ్ఞులు, ఇంత అనుభవం ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళ ఆరోగ్యం సహకరిస్తే ఈ రేపు జరగబోయే అసెంబ్లీ సెషన్స్ కు వస్తారు అనుకుంటున్నా. మనిషి ఆశావాది, ఆశాజీవి కాబట్టి మేము అనుకుంటున్నాము. లేదు రాని పక్షంలో అట్లీస్ట్ స్పీకర్ కి రీజన్స్ చెప్పాలి. నేను ఫలానా బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, అది హెల్త్ ఇష్యూసా ఇంకేం ఇష్యూసో వారే చెప్పి ఒక లెటర్ రాయాలి. లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ అంటారు. అంటే నేను మీరు లీవ్ తీసుకుంటున్నాను, కానీ నా పదవిని స్పీకర్ కి ఇవ్వాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ సంజాయిషి స్పీకర్కి ఇవ్వాల్సి ఉంటుందా, హౌస్కి ఇవ్వాల్సి ఉంటుందా, లేదా మీ క్లయింట్కి ఇవ్వాల్సి ఉంటుందా? అంటే క్లయింట్ ఇన్ ద సెన్స్ ప్రజలకు, ఆ ప్రజలకి. ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే వారు ప్రజా జీవితంలో ఉన్నారు, కంటిన్యూ అవుతాను అంటే ప్రజలకు జవాబుదారండి. కాబట్టి ఫస్ట్ పార్టీ తరఫున వాళ్ళ స్పోక్స్ మన్ ఎవరన్నా ఈ నోటీస్ అందింది, మా నాయకుడు స్పందిస్తాడు, కానీ ఈ మధ్య కాలంలో వారికి ఆరోగ్యం బాగాలేదనో ఇందు విధంగా రాలేదని పార్టీ తరఫున చెప్పాలి. తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ గా వారు సరే, వారు ప్రెస్ కి వెళ్ళి చెప్తారా, లేకుంటే డైరెక్ట్ ఉత్తరం రాస్తారా, లెటర్ రాస్తారా స్పీకర్ కి అనేది వారి వ్యక్తిగతం. స్పీకర్ ఏం చేయాలి? ఇప్పుడు అంటే
చాలా చోట్ల మనం చూస్తున్నాం, తరచుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంటారు, మా ఎమ్మెల్యే కనబడట్లేదు, తప్పిపోయాడు, ఆచూకీ కనిపెట్టండి, ఇలాంటి కొన్ని కేసెస్ నమోదవుతుంటాయి, నోటీసులు పంపుతుంటారు, రకరకాల చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు మీరు పంపే నోటీసులకు సంబంధించి ఒకవేళ ఆయన చాలా లైట్ తీసుకుంటే, రియాక్ట్ కాకపోతే కనుక ఫర్దర్ ఇంకేమైనా మీరు మళ్ళీ లీగల్గా ఇంకేమైనా స్టెప్ తీసుకుంటారా, బట్ ఇక్కడ ఇంతటితో సరిపెడతారా? మా క్లయింట్ అయితే చిత్తశుద్ధితో ఉన్నారు. నేను ఎప్పుడైతే అడిగానో వాట్ నెక్స్ట్ ఇఫ్ ఈ డోంట్ రెస్పాండ్ అంటే ఈ సెడ్ వెరీ క్లియర్లీ లెట్స్ మూవ్ టు ద హైకోర్ట్. మనము హైకోర్టుకి వెళ్దాము, కేసు పిటిషన్ వేద్దాము. అట్లీస్ట్ వీరు వస్తారా రారా వారి వ్యక్తిగతము, లేకుంటే ఆ ప్లేస్ వెకేట్ చేయించి ఇంకొక యువ నాయకుడిని, సరే ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా ఎంతో మంది వక్తలు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, ఇంకా వాళ్ళు కాకుంటే ఇంకెవరైనా దళిత నాయకుడిని పెట్టవచ్చు, బీసీ బిడ్డను పెట్టవచ్చు, మహిళా ఎమ్మెల్యేని పెట్టవచ్చు. కాబట్టి ఆ ప్లేస్ మేము ఫిలప్ చేద్దాము అనేది మా యొక్క క్లయింట్ సంకల్పము. దానికి నేను పూర్తిగా ఏకీభవించాను. ఐఎమ్ విత్ హిమ్ అండ్ వీ విల్ ఫైట్ ఇఫ్ వీ డోంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఇన్ ఏ రీజనబుల్ టైమ్ ఆఫ్ 10 to 15 days. అదే రీజనబుల్ టైం. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అదే భాష మీద నడుస్తుంది, వాట్ ఈస్ రీజనబుల్ టైం అనేది. మాకైతే రీజనబుల్ టైం అంటే వారం 10 రోజులు. దెన్ వీ విల్ మూవ్ టు హైకోర్ట్ and see that we will bring a logical end to this entire episode. Right, yes sir, thank you so My much. objective- Thanks for joining with us. Right. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదంటూ ఆయనకు లీగల్ నోటీసులు పంపారు తెలంగాణ ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున లాయర్ శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ అపోజిషన్ లీడర్గా తన విధుల్ని కర్తవ్యాన్ని విస్మరించారంటూ ఈ నోటీసుల సారాంశం. మొత్తం మీద ఆయన ఈ నోటీసులకు స్పందించకపోతే అవసరమైతే హైకోర్టు వరకు కూడా వెళ్ళడానికి సిద్ధమంటూ లాయర్ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఒక రంగా టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్కి ఇలాంటి నోటీసులు రావడం, ఆయన ఇక త్వరలోనే జనాల ముందుకు వెళ్ళబోతున్నారు ఎన్నికల ప్రచారానికి. ఆ నేపథ్యంలో ఇలాంటి నోటీసులు మరి నిజంగా బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ చాలా లైట్ తీసుకుంటారా, లేకుంటే ఈ నోటీసులకు ఏదైనా సమాధానం ఇస్తారని మాత్రం వేచి చూడాల్సిందే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.